జస్ట్ 5 minutes అంతే దానికి. నేను కూడా ముఖ్యమంత్రి గారిని అర్జీ పెట్టుకొని ఒక సాధువులాగా భవతి భిక్షాందేహి అని నేను ఇల్లు అడుగుతారు కదా. ఎవరి జోలికన్నా పోవచ్చు కానీ ప్రకృతి జోలికి పోవద్దు అంటారు. దేవుణ్ణి మొక్కుతున్నా ఏంది అని అంటే దయచేసి కర్మ రూపకంగా దయచేసి ప్రజల గురించి ఆలోచించి దేవుడు కూడా కర్మను చూసుకొని చేయాలి. ఖచ్చితంగా ఇది ఆపాల్సిన పరిస్థితే రావాలి. రానున్న పరిస్థితి భయంకరంగా రావచ్చు. మరి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మన ప్రాణాలు కూడా ఆ విధంగా గాలిలోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఈ రోజు మనం గొంతెత్తకపోతే రేపు పీల్చుకోవడానికి గాలి ఉండదనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఒక యూనివర్సిటీ సమస్య కాదు, ఇది పూర్తి తెలంగాణ సమస్య. మా భూములు మాకేనని మరలబడ్డగానమా తిరగబడ్డ రాగం. ఏం జరిగినా కూడా మీ వెంట ఉంటుంది అంతే, అది ఒక్కటి నమ్మకం. నన్ను జైల్లో ఉండి కొట్టని సంపని మనకెందుకు అనుకోరు అంటే వీళ్ళకు ఎండలకు వానలకు నీడగా చెట్టు కావాలి కానీ భవిష్యత్తుకు చెట్టు అవసరం లేదా? రాత్రికి మొత్తం పని అయిపోలే, త్వరగా కానివ్వండి. నా పేరు చిన్ని, ఈ చిట్టి ప్రపంచానికి యూరాన్ని. ఈ రోజు నా ఫస్ట్ బర్త్డే. ఈయన మా జింక మావయ్య. ఈ చెట్టు తాతని ఎక్కితే మా ఊరు మీకు కనిపిస్తుంది. భలే ఉంది కదా? అవును చిట్టు తాత, నీ వయసు ఎంత? మీ నెమలి తాతలు కూడా నా వయసు ఎంతో చెప్పలేరు చిన్ని. రాక్షసులు పారిపోండి. సరస్వతి, చిన్నిని తీసుకుని వెళ్ళిపో. మా జింక మావయ్య చెట్టు కింద చిక్కుకుపోయాడు. సరస్వతి, ఈ రాక్షసులకి వాళ్ళు ఉండే చోటు సరిపోదు. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో ఈ రోజు ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామంటే HCU దగ్గర ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అటవీ నిర్మూలనపై ప్రతి ఒక్కరి గొంతు, ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు స్టోరీలు పెట్టి అద్భుతమైన పోరాటం ముందుకు సాగుతా ఉంది. ఈ పోరాటంలో ఈ రోజు ఇంటర్మిన్ స్టే రావడం నిజంగా మనము ఒక చిన్న ఎంతో కొంత ఒక ముందస్తు విజయం అయితే మనం ముందులోనే ఉన్నాం. ఈ రోజు దాని గురించి, ప్రకృతి గురించి ముఖ్యంగా మాట్లాడడానికి శివరుద్ర స్వామి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటనపై మీతో మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే అడవిని, చెట్లను, ప్రకృతిని ఇంత దారుణంగా మూగ జీవుల గురించి కూడా ఆలోచించకుండా వాటిని చంపుతూ ముందుకెళ్తున్నారు. చెప్పండి స్వామి, ఇది ఎలా ఆగాలి? ఇది ఒకవేళ అలానే జరిగితే ముందు ఎలాంటి పరిస్థితులను మన తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, హైదరాబాద్ లోకల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటారని మీరు అనుకుంటున్నారు స్వామి? అంటే ఇప్పుడు ప్రకృతి కాబట్టి చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా ప్రకృతి వచ్చేసరికి ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లు, ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చూసుకున్నా కూడా అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయి. ఆ వన్యప్రాణాలకు సంబంధించినది ఇప్పుడు రాత్రి ఏమైనా చేస్తున్నారన్న విషయం కంటే ప్రభుత్వంగా ముఖ్యంగా నేను ఒక సాధువులాగా అడుక్కోవడానికి అన్న విషయం దాకా రావాల్సిన అవసరం వచ్చింది. మొన్న నేను 2 రోజులు లేను ఇక్కడ. వన్యప్రాణులకు సంబంధించిన విషయాన్ని తీస్తే మానవ శరీరాలకు కూడా ప్రకృతి లేకపోతే ఇక్కడ భూమి స్తంభించే అవకాశాలు ఎక్కువ శాతంగా ఉంటాయి. ఇప్పుడు 400 ఎకరాలలో 100 చెట్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క చెట్టుకి 200-300 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లని ఇప్పుడు పెంచేంత ఆలోచనలో యువకులు ఎవరు లేరు, ప్రభుత్వాలు కూడా లేరు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి ముఖ్యమంత్రి వర్యులకి మరియు చాలా మంది మిగతా వ్యక్తులకి కూడా చెప్పేది ఏంటంటే మనం అందరము ఒక ఏకాభిప్రాయంగా రిక్వెస్ట్ చేసుకోవడం చేత చెట్లనందరినీ కాపాడుకోవాలి. చెట్లు కాపాడుకోవడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఇప్పటికే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి పర్యావరణం వల్ల. ఒకసారిగా 400 ఎకరాలు ఉన్న చెట్లు పోవడం చేత మానవులందరికీ అంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ఒక 20-30 కిలోమీటర్ల వరలకి భూమి స్తంభించే అవకాశం ఎక్కువ ఉంటుందని కూడా ఒక సాధువు లక్షణంగా ఎన్నో హోమాలు, ఎన్నెన్నో వివరణల ధర్మరక్షణకై చెప్తున్నప్పుడు 400 ఎకరాలలో ఎన్ని వృక్షాలు, ఎన్ని జీవరాశులు, సమస్త మానవ శక్తి ఆధారపడి ఉందని మన అందరికీ తెలుసు. ఈ వన్యప్రాణులను మనం కాపాడుకోవాలి, వృక్ష జాతిని కాపాడుకోవాలి. మీరు లోపలికి వెళ్తే అంటే లోపలికి పంపిస్తున్నారా పోలీస్ వ్యవస్థ? అంటే ఇప్పుడు అధికారులను గౌరవం ఇవ్వాల్సింది ఏంటంటే ఒకసారి ఇప్పుడు నాలాంటి వ్యక్తులే కానీ మిగతా వాళ్ళు రావడం చేత ఒకరికొకరు వాగ్వివాదం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే విద్యార్థులకి కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే మాట అనుకోవడం చేత ఒకరినొకరు లాఠీ చార్జ్ దాకా పోతున్నారు.
ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కొంచెం జ్ఞానంతో ఆలోచించి ప్రభుత్వ అధికారులతో మనము సామరస్యంగా అడుక్కోవచ్చు. అంటే ఏ విషయమైనా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. కానీ మీరేంది నేనేంది రాళ్ళు ఇవ్వడము లేకపోతే ఇంకేదో చేయడం వల్ల లాఠీ చార్జ్ వచ్చినప్పుడు ఆడపిల్లల్ని నెత్తులు పట్టుకొని జుట్లు పట్టుకొని తీసుకుపోవడము వాళ్ళకి ఇబ్బందికరమే. ఇప్పుడు చూడండి యువతి యువకులు వీళ్ళు చదువుతున్న చదువులకి ఇప్పుడు వీళ్ళు ఒక సాహసం చేస్తున్నట్టే. అక్కడ చెట్లు కాపాడుకోవాలంటే నేను అనేది కూడా అది. ఈ రోజు దీనిపై ఈ అటవీ నిర్మూలనపై గొంతెత్తిన ప్రతి ఒక్క విద్యార్థి తన ఇంటి కోసమో తన ఆస్తి కోసం కొట్లాడతారు. ఖచ్చితంగా మానవ శ్రేయస్సు కోసం కదా ఇదంతా కోరుకునేది మనము. ఈ రోజు గొంతెత్తకపోతే రేపు మనకు పీల్చుకోనికి గాలి ఉండదు కదా. ప్రకృతిలో ఆ పర్యావరణం నుంచి వచ్చే ఆ ప్రతిస్పందనని మనం తట్టుకోలేము. ఇప్పుడే చూడండి ఒక వాయనాడు తీసుకున్నా కూడా ఒక ఉత్తరాఖండ్ తీసుకున్నా కూడా భూమి స్తంభించింది అని అంటే అక్కడ లక్షల ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల పరమాత్ముడి దయ వల్ల తెలంగాణ ప్రాంతాల్లో భూకంపాలే కానీ భారీ ఎత్తున వర్షాలు ఇంతవరకు రాలేదు. కానీ ఇలా మన చెట్ల విషయంలో కొంచెం ప్రభుత్వాలు కొంచెం సమన్వయంగా ఆలోచన చేసి ధర్మానికి సంబంధించిన విషయ వివరణలో చెట్లను రక్షిస్తూ ఇక్కడ ఉన్న యావత్ అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ధర్మమైన విషయాలు చెప్పడం చేత అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి గారిని అర్జీ పెట్టుకొని ఒక సాధువులాగా భవతి భిక్షాందేహి అని నేను ఇల్లు అడుగుతారు. కాబట్టి మీరు కూడా ధైర్యంగా చేసి ఆ చెట్లన్నీ కాపాడి ఈ రోజు పొద్దున చూసాము 4-5 వీడియోలు జింకలన్నీ ఇక్కడ ఉన్న వీధుల్లో ఇంటికి వచ్చాయంట నీళ్ళ కోసము. అలాగా మనము కూడా ఒకరి ఇంటికి వెళ్లే పరిస్థితి రాకూడదని భవిష్యత్తు ప్రణాళికలు మీరందరూ ఆలోచించేలా చేయాలని చెప్తూ ఒక సాధువు లక్షణాన్ని ఎందరో సాధువులు అడుగుతున్నారు పొద్దున్న నుంచి. శివరుద్ర సాధువు గారు తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ జరుగుతుందని అంటే యావత్ ప్రపంచంలో ఇప్పుడు తెలంగాణ వైపే ఉన్నది. 400 ఎకరాల్లో జరుగుతున్న 100 చెట్లన్నీ ఒక్కసారిగా మనం నరుక్కుంటూ పోతూ ఉంటే మరి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మన ప్రాణాలు కూడా ఆ విధంగా గాలిలోకి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. శ్వాసకోశ వ్యాధులు చూశారు కదా. ఇప్పుడు 1-2 సంవత్సరాల క్రితం కరోనా లాంటి వ్యాధి వల్ల ఎన్నో విపత్తుల నుంచి బయటపడ్డాం మనం. ఇప్పుడే మనందరం ధైర్యంగా ఉంటున్న సమయంలో ఇలాంటి చెట్ల విషయానికి వచ్చేసరికి చాలా మందికి చాలా ముందు అవకాశాలు గాలి నుంచే కానీ గుండెకి సంబంధించిన విషయాలు నుంచి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతంగా. స్వామి పూర్తి స్థాయిలో తెలంగాణ యువత దీనిపై సోషల్ మీడియాలో ఎవ్వరికి తోచినంత వాళ్ళు స్టేటస్లు పెట్టో ఇంకోలాగనో ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ యువత ప్రజలు ఇంత అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వారితో సామరస్యంగా ప్రవర్తించట్లేదు, ఎందుకు దీన్ని ఆపట్లేదు? ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని కూడా మీరు అన్నట్టుగా చాలా మంది సోషలైజేషన్ లో చాలా మాటలు చెప్పారు, వివరణలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మనం కలిసి వచ్చేసి ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన పరిస్థితి ఇది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నదంటే అడుకోవాల్సిన పరిస్థితి కాదు. ఒక సామరస్యంగా శాంతియుతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు లాఠీ చార్జ్ జరిగి మిత్ర ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ లో వాళ్ళ కుటుంబాలు కూడా చూసి ఎంత బాధపడతాయి కదా. ఇప్పుడు ఈ విద్యార్థులు వచ్చారు ఇక్కడ ఎంత మందిని ఫస్ట్ డే అరెస్ట్ చేశారు, సెకండ్ డే ఎంత మందిని అరెస్ట్ చేశారు, ఈరోజు పొద్దున దాదాపు 300 మందిని ఏమో తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? ఫస్ట్ డే మేము అక్కడ ఈస్ట్ క్యాంపస్ సైడ్ కన్స్ట్రక్షన్ ఎక్కడైతే ఇప్పుడు జరుగుతుందో అక్కడ డిఫారెస్టేషన్ అనేది చాలా వేగవంతంగా జరుగుతుండే. మోర్ దెన్ 50-60 బుల్డోజర్స్ అండ్ జేసీబీస్ అండ్ మోర్ దెన్ 60 ఇటాచీ వెహికల్స్ తోని వాళ్ళు డిఫారెస్టేషన్ చేయడం జరుగుతుంది. అయితే మేము స్టూడెంట్స్ అక్కడ ఏం జరుగుతుంది ఆపండి అని చెప్పి అడగడానికి వెళ్ళినందుకు ఆ రోజు మోర్ దెన్ 50 స్టూడెంట్స్ డిటైన్ అయ్యారు. అందులో ఇంకా 2 స్టూడెంట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ ఏం తెలియదు. ఇంకో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మీకు? రోహిత్ బాండ్ అనే ఒక అతను, ఇంకోటి ఎర్ర నరేష్. ఓకే, నరేష్ అండ్ రోహిత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. పోలీసు వాళ్ళని అడిగితే ఏమని మాట్లాడుతున్నారు, ఏం సమాధానం ఇస్తున్నారు? అంటే నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. హైయర్ ఆఫీషియల్స్ డీల్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలు ఈరోజు పొద్దున ఇంటరిమ్ స్టే అంటే ఒకటి వచ్చింది అని చెప్తా ఉన్నారు. మరి అక్కడ జేసీబీ పనులు ఆగుతున్నాయా, ఇంకా అదే విధంగా నడుస్తా ఉన్నాయా? నేను నిన్న 5:30కి అక్కడికి వెళ్ళాను ఎక్కడైతే డిఫారెస్టేషన్ జరుగుతున్నదో. నిన్న హైకోర్టు 2:30 నుంచి 3:30 వరకు హియరింగ్స్ అనేది విన్న తర్వాత కూడా మేము అక్కడ వెళ్ళి క్వశ్చన్ చేయడం జరిగింది. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎలా పనులు చేస్తారు అక్కడ చెప్పిన పోలీసులు ఏంటి అంటే మాకు ఇంకా అఫీషియల్గా నోటీస్ రాలేదు, మేము ఆపం, మాకు నోటీస్ వచ్చే వరకు మేము ఆపమని చెప్పి వాళ్ళు జరిగారు. ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు రిజిస్టర్ని అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పంగానే ఒక్క జేసీబీ ఒక్క పోలీస్ అతను అక్కడ లేరు. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే పని ఆగింది. అండ్ ఇంకో విషయం తెలుస్తా ఉంది ఏంటంటే ఇంటరిమ్ స్టే ఏదైతే ఉందో అది కేవలం ఒక్క రోజుకు మాత్రమే వచ్చిందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. మరి రేపటి నుంచి అదే విధిగా మళ్ళీ యథావిధిగా పనులు నడుస్తాయని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ జరుగుతాయండి. హైకోర్టు చెప్తేనే వాళ్ళు వినలేదు, సుప్రీంకోర్టు ఒక్క రోజుకి ఇచ్చింది. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత పోలీసు ఇంతమంది బందోబస్తుతో చేసిన తర్వాత అక్కడ 10 మంది విద్యార్థులు వెళ్ళి కొట్లాడే
ప్రసక్తి లేదు, వందల మంది విద్యార్థులు వెళ్ళి ప్రసక్తి లేదు. ఆడ జింకలు చచ్చిపోతున్నాయి, ఆడ నెమలి మూగజీవులని మనము పీస్ఫుల్ గా వాటిని కూడా ఇబ్బంది కోలి ఏరియాలో మెజారిటీ ఆఫ్ ఏరియాస్ భూస్తంభించింది. 4.4 రిక్టర్ స్కేల్ మీద ఇదే ల్యాండ్ లో అయినా కూడా ఇదే ల్యాండ్ ని వాళ్ళు డిఫారెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు అన్నట్టుగానే స్వామి, స్టూడెంట్స్ అందరూ ఇన్ఫర్మేషన్ గా ఒక లెక్క ప్రకారంగా మీరు అందరూ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఆపాల్సిన పరిస్థితే రావాలి. లేదంటే ఇప్పుడు భూమి స్తంభించింది అనేది మనం ఓవరాల్ గా ఈ రోజు అయితే ఛానల్ కూడా చెప్పట్లేం కాబట్టి రికార్డెడ్ డిస్కషన్ కాబట్టి రానున్న పరిస్థితి భయంకరంగా రావచ్చు. దానికోసమే ఇన్ని వందల ఎకరాలు ఉన్న వన్య ప్రాణులతో పాటు ఆ వృక్షాలన్నింటినీ కాపాడుకునే బాధ్యత కూడా మనందరికీ ఉన్నదని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలని మనందరం కలిసి గౌరవమైన ఒక వివరణ ఇచ్చి ఈ గౌరవాన్ని కాపాడుకొని అందరం గౌరవంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. స్వామి నేను ఒకటి కోరుకుంటున్నా స్వామి, ఏంటంటే ఎవరి జోలికన్నా పోవచ్చు కానీ ప్రకృతి జోలికి పోవద్దు. ప్రకృతి మనకి ఎప్పటికీ ఏమంటున్నా అంటే ప్రకృతిని దేవుణ్ణి మొక్కుతున్నా ఏంది అని అంటే దయచేసి కర్మ రూపకంగా దయచేసి ప్రజల గురించి ఆలోచించి దేవుడు కూడా కర్మను చూసుకొని చేయాలి. ప్రభుత్వాలు అధికారులు వారి యొక్క చేసిన తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇవ్వాలనే కోరుకుంటున్నారు. ఖచ్చితంగా. హరహర మహాదేవ్. హరహర మహాదేవ్. ఈ రోజు ఎండకు వానకు నీడగా ఉండే చెట్టు కింద కూడా పోలీసు వాళ్ళు నడుచుడు వచ్చాడు. అంటే వీళ్ళకు ఎండలకు వానలకు నీడగా చెట్టు కావాలి కానీ భవిష్యత్తుకు చెట్టు అవసరం లేదా, ఈ ప్రకృతికి చెట్లు అవసరం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నేను చెప్తున్నా కదా, వీళ్ళది ఒక్కరిది కూడా ఒక్క తప్పు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి రేపు పొద్దుగాల ఒక పూట గడవడం కోసం మాత్రమే పనిచేస్తున్నారు కానీ వాళ్ళకు కూడా తెలుసు జరుగుతుంది అన్యాయం అని. నేను ఈరోజు నా గొంతెత్తుతున్నా అంటే చాలా స్పష్టంగా చెప్తున్నా, రేపు పొద్దుగాల వాళ్ళ పిల్లలు గాలి పీల్చుకోవాలంటే భవిష్యత్ తరం మంచిగా ఉండాలంటే ఈరోజు ఇలాంటి డిఫారెస్టేషన్లు ఆగిపోవాలి, అటవీ నిర్మూలన ఆగిపోవాలి. ఒక్కసారి పర్యావరణ వ్యవస్థ గురించి ఆలోచించాలి, ఒక్కసారి జీవ వైవిధ్యం గురించి ఆలోచించాలి, ఏం జరుగుతూ ఉందని ఆలోచించాలి. వీళ్ళందరికీ నీడ కోసం కావాల్సినటువంటి చెట్లు రేపు పొద్దుగాల అలసిపోతే నీడ కోసం కావాల్సిన చెట్లు భవిష్యత్ తరానికి కూడా కావాలనే విషయం ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. లేకపోతే మ్యాటర్ ఏంటంటే ఏమన్నా కొంచెం అట్టి అవుతున్నప్పుడు ఒక కాల్ కొట్టి నేను దిగిపోతాడు. ఏం జరిగినా కూడా మీ వెంట ఉంటుంది అంతే, అది ఒక్కటి నమ్మకం. నన్ను జైల్లో నుండి కొట్టని సంపద. చూస్తున్నారు కదా ఇక్కడ పూర్తి స్థాయిలో యువత అంటే చదువుకునే పిల్లలు బయట కూర్చొని తినే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంత దౌర్భాగ్యమా? ఇలాంటి పరిస్థితి అంటే పిల్లలకు రావాల్సిన అవసరం ఉందా? రేపు భవిష్యత్తులో వాళ్ళు చదువుకొని ఇలాంటి అనుభవాలు రేపు పొద్దుగాల భవిష్యత్తులో వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వీళ్ళకు సహకరించండి. రేపు పొద్దున మీకు అవసరం ఉన్నప్పుడు ఇదే పిల్లలు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని భుజాల మీద ఎత్తుకుంటారు. కానీ వీళ్ళకు వ్యతిరేకంగా పోతే గద్ద దించుడు వీళ్ళకు ఒక క్షణం ముచ్చట కూడా కాదని చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఇది ఇక్కడికే ఆగిపోవాలి. ఇది ఇక్కడికే ఆగిపోకపోతే ఇప్పటి వరకు సామరస్యంగా జరిగినటువంటి నిరసన సామరస్యంగా జరగదు. ఇది వార్నింగ్ కాదు, ఇది మీరు చేసే ప్రవర్తనకు వ్యతిరేకంగా మేము ముంగడికి పోతామని క్లారిటీ ఇస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో యువతకు, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక యూనివర్సిటీ సమస్య కాదు, ఇది పూర్తి తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల సమస్య. ఈ రోజు మనం గొంతెత్తకపోతే రేపు పీల్చుకోవడానికి గాలి ఉండదనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం గొంతెత్తకపోతే వేలాది చెట్లు, సంవత్సరాల నుంచి పెరుగుతున్న చెట్లు క్షణాలలో నరికివేస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలి. ఈ రోజు చెట్టు విలువ, చెట్టిచ్చే గాలి విలువ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటినీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతికి వ్యతిరేకంగా పోతే దేవుడు కర్మరూపకంగా కాలం నిర్ణయించినట్టే మనం అందరం కూడా రేపు ఇబ్బందుల పాలవుతామనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై హింద్, జై భారత్.